వారందరూ చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13, 14, 15 వచనాలను నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నము చేయండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13, 14, 15 వచనాలు. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. మరలా చెప్దాము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. దయచేసి జాగ్రత్తగా ఇక వినండి. ఈ రాత్రి మన అంశము శ్రమలు ఎందుకు వస్తాయి, శ్రమలు ఎందుకు వస్తాయి అనే దానికి 7 దివ్యమైన సంగతులను మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే యేసు ప్రభువారు ఎందుకు అసలు శ్రమ పడాలి? ఆయన దేవుడు కదా, శిలువ మీద నుంచి దిగి రావచ్చు కదా అని ఆనాటి ప్రజలు కాదు, ఈనాడు కూడా చాలామంది అంటూ ఉంటారు. రెండవది, యేసయ్యను నమ్ముకుంటే శ్రమలు ఎందుకు వస్తాయి? యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకి అసలు శ్రమలు ఎందుకు? శ్రమలు లేకుండా చేయొచ్చు కదా అని ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు. కనుక శ్రమలు దేవుని బిడ్డలకు అలాగే లోకస్తులకు ఇద్దరికీ వస్తాయి. అసలు ఈ శ్రమలు రావడానికి 7 ప్రాముఖ్యమైన కారణాలు మనము ధ్యానం చేసుకుందాం. శ్రమలు 2 రకాలు. చెప్పండి, ఎన్ని రకాలు? ఒకటేమో లోకస్తులకు వచ్చే శ్రమలు, లేక దేవుణ్ణి ఎరుగని వాళ్లకు వచ్చే శ్రమలు. రెండవది, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకు కూడా వచ్చే శ్రమలు. మెట్టుకు శ్రమలు అనేవి మనుష్యులందరికీ చెప్పాలి వస్తాయి. ఎందరికి వస్తాయి? అందరికి వస్తాయి. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి వస్తాయి, దేవునిని ఎరుగని వాళ్ళకి వస్తాయి. కాబట్టే శ్రమలంటే అందరికీ భయమే. ఈ 2 రకాల శ్రమల్లో మొదటి రకం భక్తిహీనులకు, అంటే దేవుణ్ణి ఎరుగని వారికి వచ్చే శ్రమలు. ఇప్పుడు మనం చదువుకున్న యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుడు ఎవరిని శోధించాడు, దేవుడు ఎవరిని శ్రమ పెట్టాడు, దేవుడు ఎవరిని కూడా శోధించడు. ప్రతివాడు తన సొంత దురాశ చేత మరలు కొల్పబడి శోధింపబడుతున్నాడు యాకోబు భక్తుడన్న. ఇవి దేవుని యొక్క నామాన్ని ఎరుగని వారికి వచ్చే జీవితాల్లో ఉండే ప్రాముఖ్యమైనవి. శోధనలు వస్తాయి, దేవుని బిడ్డలకు వస్తాయి, దేవుణ్ణి ఎరుగని వాళ్ళకు వస్తాయి. అయితే దేవునిని ఎరుగని వాళ్ళకు వచ్చే శోధనలు, శ్రమలు వాళ్ళను నశింపజేస్తాయి,
ఆమేన్. ఆ శోధనలు వస్తాయి, వాటిల్లో కృషించిపోతారు, తుదకు నశించి పోతారు. దేవుని బిడ్డలకు వచ్చే శ్రమలు వారిని నశింపచేయవు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచ. దేవుని బిడ్డలకు కూడా శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలు వారిని నశింపచేయవు. ప్రియులారా, దేవుని బిడ్డలకు వచ్చే శ్రమలను బట్టి వారి విశ్వాసం అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటుంది. చూద్దాము, అసలు దేవుని బిడ్డలకు శ్రమలు రావడానికి మొట్టమొదటి కారణం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి చూడండి. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. యోహాను సువార్త 11. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడు. చదుమ్మా. రోగి అయ్యున్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపాను. యేసు ప్రభువారు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చారు. వ్యాధులు, బాధలు, శ్రమలు, శోధనలు దేవుని బిడ్డల్లో రావడానికి మొదటి కారణం దేవుడు మహిమపరచబడడానికి. ఆమేన్. దేవుడు మహిమపరచబడ. లాజరు, మరియమ్మ, మార్తమ్మ ఈ ముగ్గురు బేతనీయ గ్రామంలో ఉండేవారు. యేసు ప్రభువారు ఆ గ్రామానికి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటిలో విశ్రాంతి తీసుకునేవారు. అలాంటి ఇంటిలోకి మరణం వస్తే అనేక మంది అని ఉంటారు, ఏమనో తెలుసా, యేసు ప్రభు ఎప్పుడు లేచిన వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో ఉంటుంటే వాళ్ళ ఇంట్లో వాడు చనిపోవడం ఏంది, వాళ్ళ ఇంట్లో శ్రమలు రావడం ఏంది, వాళ్ళ ఇంట్లో ఉన్నవానికి వ్యాధి రావడం ఏంది. ప్రియులారా, ఇది లోకస్తులనే మాట. కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా కొంతమంది అంట. ఒకరోజు ఆదివారం నేను మందిరానికి వస్తూ ఉన్నా, బండి వేసుకొని వస్తూ ఉంటే ఆ చెట్లలో నుండి ఒక తోడ అలా రావడం, గేద తాగడం, కింద పడడం జరిగిపోయాడు. సరే, కొంతమంది నాతోనే డైరెక్ట్గా ప్రార్థనకు పోతుంటే పట్టమేంది, ప్రార్థనకి వెళ్తుంటే పడడమేంది, ప్రార్థన చేసే వాళ్ళకి ఇదేంది మనల్ని అడుగుతా. ప్రియులారా, అలా అడిగినప్పుడు చాలా బాధేసిద్ది. కానీ కొన్ని శ్రమలు దేవుని మహిమ నిమిత్తమే మనకొస్తాయి. లాజరు యొక్క మరణం గురించి ప్రభు ఆ సత్యాన్ని మనకు తెలియచేశారు. చూడండి, ప్రార్థన పరుల జీవితాల్లో శ్రమలు వస్తే ప్రార్థన పెరిగిద్ది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ప్రార్థన పెరిగిద్ది, పాటలు పెరుగుతాయి, వాక్యం చదవడము పెరుగుతుంది, ఇంకా ఎక్కువగా చదువుతా, ఇంకా ఎక్కువగా కన్నీరు చెప్పాలి, కాలుస్తా. ఎందుకని ప్రభువా, అయ్యా ఈ శ్రమ తట్టుకోలేకపోతాను. ఇప్పుడు లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువారు ఆయన వ్యాధి వచ్చిందని తెలిసి 2 రోజులు ఆలస్యంగా రావడం వలన చివరకు లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత లాజరు చనిపోయిన 4 దినాలకు ప్రభు వచ్చి ఆ ఇంటి దగ్గరికి వెళ్తుంటే మార్తమ్మ వచ్చింది మొట్టమొదట. చూడండి ఏమన్నదో మార్తమ్మ అన్నమాట. 11వ అధ్యాయం 21వ వచనం, యోహాను సువార్త 11:21. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా కుమారుడు చావకుండా, నా సహోదరుడు చావకుండా. చూసారా, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. నీది నిజమైన భక్తి అయితే నువ్వు పడేవాడివి చెప్పాలి కా.
నీది నిజమైన ప్రార్థన అయితే నీకు జ్వరం వచ్చేది కాదు. నీది నిజమైన భక్తి అయితే గేద తగిలిన పడకూడదు అంటారండి. అంటారు. ఏం ప్రార్థన? వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి ఇట్లా జరగడం ఏంది? మార్తమ్మ అదే రీతిగా అంటుంది, ప్రభువా నీవిక్కడ ఉండినట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు. ప్రభు విన్నాడు, అలా ఉన్నాడు. ఇంకా చూడండి 33వ వచనం అదే అధ్యాయము, ఆమె ఏడ్చుట 32. అంతటా మరియా యేసు ప్రభు ఉన్న చోటికొచ్చి ఆయనను చూసి ఆయన కాళ్ళ మీద పడి, ప్రభువా నువ్వు గనుక ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు. చెప్పాలి ఇప్పుడు, ఆమన్న మాటకి ఈమన్న మాటకు తేడా ఉందా? చెప్పాలి, తేడా. మార్తమ్మ అదే మాట అనింది, మరియమ్మ కూడా కూడబలుక్కొని ఉంటారు ఇట్లా అడుగుదామని. అర్థమైందా? ఒక విశ్వాసికి శ్రమలు వస్తే నలుగురు కలుస్తారు అదే మాట, ముగ్గురు కలుస్తారు అదే మాట, 10 మంది కలుస్తారు అదే మాట. ఒక్కళ్ళు కూడా ఆదరించే మాటలు చెప్పాలి. యోబు గారికి శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. ఆయనకు 3 స్నేహితులుంటే ముగ్గురు కూడా యోబు గారిని ఆదరించే మాటలు మాట్లాడాల. యోబు గారిని ఆదరించలా. నువ్వేమన్నా పాపం చేశావేమో, నీ బిడ్డలేమన్నా పాపం చేశారేమో, మీరెప్పుడన్నా ఏమన్నా చేశారేమని బాధపరిచారు కానీ ఆదరించిన వారు. అందుకని యోబు గారు 30వ అధ్యాయములు అంటాడు, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలుగా. ఈ లోకములో ఎవడు నీ దగ్గరికి వచ్చినా ఆదరించలేడు ప్రియులరా, నిన్ను ఆదరించలేరు. ఇంకా కొంచెము బాధపడే మాటలే మాట్లాడతారు. ప్రియులరా ఆలోచించండి. నేను ఇల్లు కట్టుకొని ఓపెన్ చేస్తే, ఫంక్షన్ చేస్తే, మంచి బిర్యానీ పెడితే తిని కొంతమంది ఆ చెట్టు కింద నిలబడి అంట, బాగా సంపాదించిండ్రా అని ఒకడు, ఇంకొకడంట బాగా పెట్టకేం చేస్తాడు, ఎంత ఉన్నాయన్నీ ఏం చేస్తాడు, వాడికి ఏదో నేను అప్పు ఉన్నా. సరే అక్కడ ఒకడు ఉండి తర్వాత నాకు చెప్పాడు, అయ్యా ఇంకెప్పుడు నువ్వు ఫంక్షను చెయ్యమాక ఇట్టెట్లు అనుకో. ఏమైనా సంబంధం ఉందా? అన్నం పెట్టి అనిపించుకున్నట్టు. చెప్పండి ఎలా ఉంది? అన్నం పెట్టి లోకం అలా ఉంటుంది. అయ్యా మంచి భోజనం పెట్టావయ్యా, వందనాలు అన్నోడు లేనే లేడండి. మరి ఆ మాటలు ఎలా అంటున్నారు? నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు. ప్రభు ఏమన్నాడు? దేవుని మహిమ కొరకు ఈ వ్యాధి వచ్చి, ఈ మరణము వచ్చి. ప్రియులరా కొన్నిసార్లు నువ్వెక్కువ ప్రార్థన చేస్తావని, నువ్వెక్కువగా దేవుణ్ణి స్తుతిస్తావని, నీవెక్కువగా దేవుణ్ణి మహిమపరుస్తావని నీ జీవితంలోనికి దేవుడు వ్యాధులు, బాధలు, మరణం అనుమతిస్తాడు. ఆమె అదే నీకు వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తే ప్రభువు మహిమపరచబడతాడు. ఆమె ఒక ఆయన భార్య రోజు అయ్యా నాతో ప్రార్థనకు రా అని రోజు అడుగుతూ ఉంటే వచ్చేవాడు కాదంట. ఒకరోజు ఈమెను చర్చి కాడ దించి మనోడు లోపలికి రాకుండా మళ్ళా బండి వేసుకొని పోతా ఉంటే ఏదో జరిగింది, కింద పడ్డాడు, కాలు ఇరిగిన తర్వాత ఇంట్లో బైబిల్ చేసుకొచ్చాడు, పెట్టమ్మా ఆమె నా కోసం ప్రార్థన చెప్పాలి చెయ్యమ్మా, మీ పాస్టర్కి చెప్పి నా కోసం ప్రార్థన. కాలు ఇరక్కపోతే వచ్చేవాడు, ఈ మాటలు అనేవాడు, నువ్వేవో నేను తర్వాత వస్తా, నువ్వే వెళ్ళు నేను వస్తా. ప్రియులారా ఇప్పుడు దేవుని నామము మహిమపరచబడడానికి ఎక్కువ మంది ప్రార్థనా పరుల జీవితాల్లో, కుటుంబాల్లో శ్రమలు ఉంటున్నాయి. చప్పట్లు కొట్టి
ప్రభును మహింపరచాలి. ఎందుకు వస్తున్నాయి శ్రమలు చెప్పాలి. దేవుని నామము బహుగా మహిమపరచబడాలి. బాగా ప్రార్థన చేసే వాళ్ళను కదిలియండి. శ్రమలే శ్రమలు, శోధనలు, ఇబ్బందులే. ఎందుకని? దేవుని నామము మహిమపరచబడుటకు. ఆమె వాక్యం చూడండి, అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 వచ్చిన. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మన్నాడు. లాజరు బయటికి వచ్చాడు. వాళ్ళకొచ్చిన వేదన తీరిపోయింది. చెప్పాలి, వాళ్ళకొచ్చిన బాధ తీరిపోయింది. వాళ్ళకొచ్చిన నిందలు ఆగిపోయాయి. వాళ్ళకొచ్చిన దుఃఖము ఆగిపోయింది. నా దుఃఖాన్ని కూడా దేవుడు ఒక దినాన తీసివేస్తాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను. యెరూషలేములో అనగా దేవుని సన్నిధిలోనే మనకు ఆదరణ. శ్రమలు వచ్చాయి. పక్కింటోడి దగ్గరికి వెళ్ళి చెప్పమాక. ఫస్ట్ రోజు వింటాడు, రెండో రోజు నువ్వు వస్తుంటే పారిపోతాడు. అబ్బా ఈడు వస్తుండయ్యా, అన్నీ వద్దంటే చెబుతాడయ్యా అని పారిపోతాడు. యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్ళి చెప్పు. ఈరోజు చెప్పినా వింటాడు, రేపు చెప్పినా వింటాడు, 2 గంటలు చెప్పినా వింటాడు, నిన్ను ఆదరిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. దేవుని బిడ్డలమైన మనం మన జీవితాల్లో వచ్చే ప్రతి శోధనను బట్టి దేవునిని అడుగుదాం, దేవుని దగ్గరే మొరపెడదాం, దేవుని నామాన్నే గణపరుద్దాం. దేవుని ద్వారే ఆదరించబడుదుముగాక. రెండవ కారణం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రెండవ కారణం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవుని బిడ్డల జీవితాల్లో వచ్చే శ్రమలకు రెండవ కారణం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన చెప్పాలి విధేయత నేర్చుకొనేను. నీవు నేను శ్రమల ద్వారా విధేయత, కష్టాల ద్వారా విధేయత, శోధనల ద్వారా విధేయత, మనకొచ్చే వ్యాధుల ద్వారా చెప్పాలి విధేయత. గుంటూరులో ఒక దైవజనుడు చెప్పా, రిక్షా దొక్కుతాడంట అతను. భార్య ప్రార్థనకు వస్తుంది. అప్పుడప్పుడు అన్నా నువ్వు వచ్చి అన్నయ్య మా ఇంట్లో ప్రార్థన చేయి, ఆయన మారుతాడేమో అని చెప్తే, నేను ఒకరోజు తీరిక చేసుకుని సేవకుడు వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళితే ఆయన ఎదురయ్యాడంట ఇంట్లో నుంచి. అయ్యా ప్రార్థన చేయడానికి వచ్చాను, సిస్టర్ రమ్మన్నదయ్యా, సహోదరు రమ్మన్నది, ప్రార్థన చేయడానికి వచ్చాను, నువ్వు కూడా రా. నేను ఇప్పుడు రాను. ఏమన్నాడు? నేను ఇప్పుడు. మరి ఎప్పుడు వస్తా? దేవుడు రమ్మంటే, దేవుడు పిలిస్తే మనకు కూడా ఇట్ట సరుకు దొరుకుతాడాడ. దేవుడు చెబితే వింటా, దేవుడు చెబితే వస్తాడు. ఆయన అంతేలయ్యా అలాగే అంటాడు అన్నాడు, వెళ్ళిపోయాడు. అతను అట్లా వెళ్ళిపోయాడు. ఆయన ప్రార్థన చేశాడు, వచ్చాడు. సరిగ్గా వారానికల్లా ప్రియులరా ఒక చెయ్యి, ఒక కాలు ఆగిపోయిందనండి. పడిపోయిందని ఎందుకంటారు? ఏడబడిపోయింది? ఆగిపోయింది. పని చేయడము చెప్పాలి, పని చేయడము ఆగిపోయింది. 2-3 కలిసి ఎత్తుకొని ఆదివారం మందిరానికి వచ్చాం. ఈయన అందరికి ప్రార్థన చేసుకుంటూ చూసేసరికి ఈయన ఎవరైనా దేవుడు చెబితే చెప్పాలి వస్తానన్న ఆయన. అయ్యా అని 2 చేతులు ఎత్తా. పాస్టర్ గారు రాగానే ముందే వందనాలు చెప్పి, అయ్యా నువ్వు వచ్చి చెప్పినప్పుడు వచ్చున్నా ఇది జరిగేది. అయ్యా ఇప్పుడు ఎవరు చెబితే వచ్చావు అన్నాడంట సేవకుడు. ఎవరు చెబితే వచ్చాడు? వ్యాధి చెబితే వచ్చి. ప్రియులారా చాలామంది విధేయత ఉండదు. నువ్వు బైబిల్ చదవకపోవచ్చు, వినాలి జాగ్రత్తగా. నువ్వు బైబిల్ చదవకపోవచ్చు, కానీ ఈ బైబిలుకు
భయపడుతుందువుగాక. నువ్వు ప్రార్థనకు రాకపోవచ్చేమో, కానీ ప్రార్థించే వారిని హేళన చెయ్యకుందువుగాక. నువ్వు పాట పాడకపోవచ్చు, కానీ పాడేవారిని ఎగతాళి చేయకూడదు. కొంతమందికి అదే పని చేస్తారు. ప్రార్థన చేస్తుంటే ఎగతాళి, పాట పాడితే ఎగతాళి, విధేయత ఉండదు. సమస్య వచ్చినప్పుడు అప్పుడు వారు తెలుసుకొని విధేయులుగా దేవుని దగ్గరికి వస్తారు. చెప్పండి, ఇప్పుడు శ్రమలు ఎందుకు వస్తాయి? విధేయత నేర్చుకోవడానికి. వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తులు 14:22. విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని ఆయన బోధించాడు ప్రజలందరికీ. స్థిరంగా ఉండాలి, అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. చూసారా, ఒక దేశము నుండి ఇంకో దేశానికి వెళ్ళాలంటే ఎన్ని చెక్కింగులు ఉంటాయో తెలుసా? చాలా చెక్కింగులు ఉంటాయి. దేనికి? ఒక దేశము నుండి ఇంకో దేశం వెళ్ళడానికి. ఒక్క దేశానికి వెళ్ళాలంటే అన్ని చెక్కింగులు ఉన్నాయే. నిత్యం ప్రభుతో ఉండే పరలోకం వెళ్ళాలంటే ఎన్ని చెక్కింగులు ఉంటాయో, ఎన్ని శ్రమలు ఉంటాయో. దేవుని రాజ్యములో ప్రవేశించడం అంటే అంత సులువు కాదు ప్రియులారా. పౌలు గారు అంటున్నాడు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించుటకు మనల్ని అందరినీ సిద్ధపరచడానికి మన జీవితంలోనికి శ్రమలు వస్తాయి. ఆ రీతిగా చాలామంది శ్రమల గుండా వెళ్ళారు భక్తులు. శ్రమ పడిన తర్వాతే ప్రభు రాజ్యములో ప్రవేశించారు. శ్రమ లేకుండా వారికి పరలోక భాగ్యము దొరకదు. చూడండి వాక్యములు, కొరింథీయులకు రాసిన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మా కీర్తనలు 34:19 చరణం. 34వ కీర్తన. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి దేవుడు వానిని విడిపించను. అక్కడే మీరు బైబిల్ అంతా ఎతకండి. భక్తిహీనులకు కలిగా ఆపదలు అనేకం, దేవుడు విడిపిస్తాడని లేదు. అక్కడ ఏమనుంది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినా దేవుడు వాటన్నిటిలో నుండి విడిపిస్తాడు. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 28:13 వచనం. దేవుడు దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ స్థలమును నేను నీకు ఇస్తాను. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. దేవుడు చెప్పండి, యాకోబుతో మాట్లాడాడు, చక్కగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు చదవండి 32వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండం 32:30. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలనే పేరు పెట్టాడు. 37వ అధ్యాయం 33, 34, 35 వచ్చిన. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే,
దుష్ట మృగం ఆయనను తినివేశాను. యోసేపు నిశ్చయముగా చేల్చబడినని యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమునకు గోనెపట్ట కట్టుకొని అనేక దినాలు కుమారుని నిమిత్తం అంగలార్చడం అంటే ఏడవడం. ఎన్ని దినాలు ఏడ్చాడనుంది? ఇప్పుడు చెప్పాలి జాగ్రత్తగా. యాకోబు దేవుణ్ణి ఎరుగని వాడా? కాదు, ఎరిగినవాడు. ఎలా ఎరుగు? ముఖాముఖిగా మాట్లాడాడని చదువుకున్నాం. దేవుడు యాకోబుతో ముఖాముఖిగా మాట్లాడాడు, దేవునితో మాట్లాడాడు. దేవుని ప్రత్యక్షత ఉంది. ఇంత గొప్ప ప్రత్యక్షతను కలిగిన యాకోబు చూసారా ప్రియులరా, కుమారుడు చనిపోయాడని అనేక దినములు అంగలార్చడం అంటే ఏడుస్తా ఉంటే దేవుడు ఒక్క మాట, యాకోబు నీ కొడుకు చనిపోలా, క్షేమంగా ఉన్నాడు అని ఒక్క మాట చెప్తే ఏడ్చేవాడు చెప్పాడా మరి దేవుడు? ఎన్ని దినాలనుంది? కొన్ని సంవత్సరాలు వేదన పడ్డాడు. ప్రియులారా, చాలామంది ఈ బాధ లేకుండా చేయొచ్చుగా దేవుడు. ప్రార్థనకి వెళ్తుంటే వాళ్ళకి ఈ శ్రమలు ఎందుకు? ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే మనకు తప్పనిసరిగా శ్రమలు అవసరమై ఉన్నాయి. యాకోబు అంగలార్చి అంగలార్చి ఏడ్చి ఏడ్చి అనేక దినాలు ఏడిస్తే తొదకు కొన్ని సంవత్సరాల తర్వాత నీ కుమారుడు బ్రతికి ఉన్నాడనే సమాచారము వచ్చింది. కొంతమంది అనుకోవచ్చు, దేవుడు ఒక్క మాట చెప్పొచ్చు కదా, దర్శనములో చెప్పొచ్చు కదా, కళ ద్వారా చెప్పొచ్చు కదా, ఒక్క మాట చెప్పుంటే యాకోబు ఏడ్చేవాడు. మారు మనస్సు కొరకైన దుఃఖం, దేవుని బిడ్డల జీవితాల్లో వచ్చే కన్నీళ్ళు నిన్ను దేవుని రాజ్యానికి వారసుని చేయడానికి. కాబట్టి దేవుని రాజ్యములో చేరడానికి మన జీవితాల్లోకి శ్రమలు వస్తాయి. ఇక 4వ కారణం చూడండి, దేవుని బిడ్డల జీవితాల్లో శ్రమలు రావడానికి 4వ కారణము దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17, 18, 19 వచనం. దానియేలు గ్రంథం 3, 17, 18, 19 వచనం. నేను సేవించుచున్న దేవుడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవునికి మాత్రం మేము, మనందరికీ తెలుసు, బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మ్రొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో వేయగానే, పట్టి బంధించి రాజు అగ్నిలో వేయగానే 4వ వాడు తిరగలేదా? ఓ భక్తుడా, 4వ వాడు తిరగలేదా? ఈ 4వ కారణం ఏంటంటే, మనము లోకానికి దేవుణ్ణి చూపించటానికి మన జీవితాల్లోనికి శ్రమలు వస్తాయి. 3 తీసుకెళ్లారు, అగ్నిగుండములో వేశారు, మనందరికీ తెలుసు. వేస్తే వాక్యములో చూడండి, 22వ వచనం, 3వ అధ్యాయము 22వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి
వేడిమి గలదై 7 అంతలు ఎక్కువై. అగ్ని అంట 7 అంతలు ఎక్కువైపోయింది. వాక్యములో వ్రాయబడింది, వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండములో విసిరివేసిన వాళ్ళు వేడికి కాలిపోయారు. కానీ వీళ్ళు బంధకాలు లేకుండా, ఎలాంటి ఆటంకము లేకుండా అగ్నిగుండములో వీళ్ళ ముగ్గురు మరియు దేవుడు అగ్నిగుండములు ఏం చేస్తారు? నలుగురు తిరుగుతా ఉన్నారు. మనందరికీ తెలుసు, రాజు వస్తాడు, అగ్నిగుండములో చూస్తాడు, అంటాడు, మనము ముగ్గురిని కదా వేసింది, అగ్నిగుండములో వేసింది ముగ్గురిని కదా, మరి ఎంతమంది కనపడుతుర్రు? అబ్బా, 4వ వాడు కనపడుతుడు. 4వ వాడు ఎలాంటి వాడంట? దేవతల రూపం. ఇప్పుడు చెప్పాలి జాగ్రత్తగా, రాజు అంతకు ముందు ఆయన నోటితో దేవుడు కనపడుతున్నాడు అనేవాడు 100 మంది పాస్టర్లు వెళ్ళి చెప్పిన వినేవాడు, పెద్ద మైకులు పెట్టి చెప్పిన నమ్మేవాడు. రాజు వెళ్ళి ఇప్పుడు చూస్తున్నాడు ఎవరినో తెలుసా? దేవుణ్ణి. షడ్రకు మెషక్ అబేద్నెగోలకు శ్రమలు రావడము ద్వారా రాజు ఎవరిని చూశాడు? దేవుణ్ణి. నీకు నాకు శ్రమలు శోధనలు వస్తే మనము లోకానికి దేవుణ్ణి చెప్పాలి, చూపాలి, దేవుణ్ణి. ఇప్పుడు రాజు దేవుణ్ణి చూశారు. రాజు దేవుణ్ణి చూశారు. వీళ్ళకు శ్రమలు రాకపోతే, వీళ్ళకి అగ్నిగుండము లేకపోతే రాజు దేవుణ్ణి చూడటము సాధ్యము, నమ్మడము సాధ్యము. నేను రాజునైతే నువ్వు నాకు చెబుతావురా అంటాడు. కాస్త గట్టిగా చెబుదామంటే ఏమంటాడు? నేనే రాజునైతే నువ్వు నాకు చెబుతావు, నేను చెప్పిందే నువ్వు. ఇప్పుడు కన్నులారా దేవుని మహిమను చూశాను. బయటకు వచ్చినాక అంటుండు, వాళ్ళని బయటికి తీసి, వీళ్ళ దేవుడే నిజమైన, చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరిచాడు. రాజు నోట ఆ మాట అనిపించాలంటే సంవత్సరం చెప్పిన అనేవాడు కాదండి. ఎన్ని మార్లు ఎన్ని రకాలుగా చెప్పిన వినేవాడు. ప్రియులారా, దేవుని బిడ్డల జీవితాల్లో తప్పనిసరిగా శ్రమల ద్వారా దేవుణ్ణి ఎరుగని వారు దేవుణ్ణి చూచుదురుగాక, దేవుణ్ణి కనుగొందురుగాక, దేవుని మహిమను చూచుదురుగాక. ఇంకో వాక్యం చూపిస్తాం మీకు. ఆదికాండం చూడండి, 31వ అధ్యాయం. ఆదికాండం 31వ అధ్యాయం 29వ వచనం. నీకు హాని చేయుటకు ఏందంట? ఇప్పుడు మన భాషలో చెబుదా, నేను అనుకుంటే ఏమైనా చేయగల. ఇది లాబాను భాష. లాబాను అంటున్నాడు, నీకు హాని చేయుటకు నాకు చేతైంది, కానీ చదవాలి, అయితే గడిచిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు నా దగ్గరికి వచ్చి నాతో ఈ మాట చెప్పాడు. ఏమని? నువ్వు యాకోబుతో మంచి గాని, చెప్పాలి, చెడు గాని మాట్లాడొద్దు సుమా. ఉంది చూడండి బైబిల్లో, మాట్లాడొద్దు సుమి అంటే జాగ్రత్త. చూసారా? ఇక్కడ నాకు సందేహం, చెడు మాట్లాడబాకు, మంచి మాట్లాడనొచ్చుగా దేవుడు? అట్లనలా. కోపం ఉన్నోడికి, హృదయములో అసూయ ఉన్నోడికి, హృదయములో కుట్ర ఉన్నోడికి మంచి మాట్లాడటము చేత. మంచి మాట్లాడదామన్నారు, వాడి నోటికి అర్థమైందా? అందుకని దేవుడు ఏమన్నాడు? మాట చెప్పాడు. ఏమని? నువ్వు యాకోబుతో మంచిగానే, చెప్పాలి, చెడు గాని మాట్లాడకు సుమి. జాగ్రత్త, జాగ్రత్త, నువ్వు మంచి మాట్లాడొద్దు చెప్పాలి. అయ్యా నేను మంచి ఎందుకు మాట్లాడుతూ? వాడు వచ్చిందే కత్తి నూరుకుండంట యాకోబును ఏసేద్ద. చూసారా? ఆ రాత్రి దేవుడు చెప్పాలి అతని యొద్దకు వచ్చి, నువ్వు యాకోబుతో
అసలు నీ మంచి వద్దు. ఎంత బాగున్నాయి. లాబానుకు యాకోబుకు వచ్చిన శ్రమ దేవుణ్ణి చూపించింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి ప్రియులారా. లాబానుకు యాకోబు ఎన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి చెప్పిన నమ్మేవాడు అసలు నమ్మలా. ఇప్పుడు కూడా ఏమో అయ్యో దేవుడు కనపడ్డాడు అన్నాడా? అనలా. ఏమన్నాడు? మీ తండ్రి యొక్క దేవుడు, మీ దేవుడు కనపడ్డాడు అంటుండు. మీ దేవుడు కాదు, అసలు దేవుడైతేనే కనపడతాడు. అర్థమైందా? ఆ మాట ఒప్పుకోవట్లే లాబాను. గడిచిన రాత్రి చదువుమా, నీ తండ్రి యొక్క దేవుడు కనబడి నువ్వు యాకోబుతో మంచిగాని మాట్లాడకు సుమి అన్నాడు కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నా. ఆమె ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. చూసారా? అన్యునికి, నిన్ను చంపాలనుకున్నోనికి, నిన్ను తిట్టాలనుకున్నోడికి, నిన్ను కొట్టాలనుకున్నోడికి ప్రత్యక్షమై నోరు మూపించే, నోటి నిండా చెప్పాలి, నోరు మూపించే, చేతులు కట్టేసే, కాళ్ళు కదలకుండా చేసే అద్భుతమైనది. కాబట్టి మన ద్వారా అన్యులు దేవుణ్ణి చూడటానికి మన జీవితంలోనికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. ఆమె రాజు వచ్చి చూస్తే గుండెలు పగిలుంటాయి. అసలు అగ్నిగుండములు వేసిన వాళ్ళే కాలిపోతే తీసుకెళ్ళి ఇసిరేసిన వాళ్ళు, అగ్నిగుండంలో పడ్డోళ్ళు హాయిగా ఉన్నారు. ఎక్కడ ఈ చరిత్ర రాజు విని ఉండడు, కన్నులారా చూచి ఉండాడు. అలాగే లాబాను దిమ్మరపోయి ఉంటాడు ఉదయానికల్లా. అమ్మో ఇలా దేవుడు చెప్పాలి గొప్పోడు, ఇలా దేవుడు గొప్పోడు. నేనేదో చేద్దామంటే ఏమీ చెయ్యడానికి ఎంత గొప్ప విషయం. అబ్రహాం భార్య శారమ్మ కాస్త అందగత్తంట, మంచి అందమైన స్త్రీ అంట. అబీమెలెకనే రాజు ఈమెను ఎంట చేర్చుకుంటే రాత్రి కాలము దేవుడు అబ్రహాం గారి దగ్గరికి వచ్చి అంటాడు, ఏమని? నీవు నీ ఎంట చేర్చుకొనిన స్త్రీ ఒకనికి భార్య. చెప్పండి, ఒకనికి ఒక భార్య. నువ్వు ఆమె విషయంలో చచ్చినోడివని ఉంది బైబిల్లో. ఏమోడంట? బలవంతుడివి అల్ల, గొప్పోడి వల్ల. ఏమన్నాడు? చచ్చినోడు ఏం చేస్తాడో చెప్ప. మనలో కొంతమంది దెయ్యమై పడతాడయ్యా. యాడుండోడు అసలు ఉన్నాడా? దెయ్యాలు ఎవరికి కనపడతాయి? నీలో దయ్యము ఆలోచనలుంటే నీ దగ్గర వచ్చి కూర్చుంటాయి, కొద్దిోడు ముచ్చటిద్దామని. నీలో దెయ్యపు ఆలోచనలు లేకపోతే నిన్ను చూస్తే అవి భయపడునుగాక. నేను చెప్పా ఒకసారి, మళ్ళా చెప్తాను. హైదరాబాద్లో ఒకసారి సేవకుల సదస్సు అయితే వెళ్ళాం. పెద్ద హాల్ ఇచ్చారు, అందరం పడుకున్నాం. మధ్యరాత్రి ఒక పాస్టరు, ఎవరు పాస్టరే లేచి ఆ దయ్యం దయ్యం కేకలేస్తుండు. ఏం దయ్యా అని అందరం లేచాని కథ సద్దుమనిపి ఉదయాన్ని అడిగితే ఏందయ్యా దయ్యం రావడం ఏంది అసలు మన దగ్గరికి చెప్పాలి. దయ్యం రావడం మామూలోడి సంగతి ఏందయ్యా అని అంటే ఆయన అంటుండు, రాత్రి అయ్యా ఎవరికి చెప్పగాకు, రాత్రి పంది మాంసం తిన్నయ్యా, కుక్క మాంసం తినకూడదు. ఏం తినడంట? పంది. ఇంకా ఏం చెప్పాడు? తిని కాస్త తెచ్చుకొని బ్యాగులో పెట్టుకొని తల కింద పెట్టుకొని పడుకున్న ఉదయం తిందామని. దయ్యమే దయ్యము. నువ్వు దయ్యం తిండి తింటే నీ దగ్గరికి ఎవరు వస్తారు? ప్రియులారా, ఆత్మీయ జీవితం ఇవన్నీ పాఠాలు చాలా జాగ్రత్తగా చూడండి. దేవుని సేవకుడే కానీ క్రమము తప్పితే, క్రమము తప్పినోడికి అక్రమమస్తుడైన సైతానుగాడు వచ్చి వాడి దగ్గర నివాసము చేస్తాడు. ప్రియులారా, అలా ఆ క్రమము తప్పి ఎవరు బ్రతుకుతుంటారో వాళ్లకు సాతానుగాడు స్నేహితుడు. గుర్తుపెట్టుకోవాలి, సాతానుగాడు వాళ్ళకి స్నేహితుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15, 14, 15 వచనాల్లో చెప్పబడింది, నేను చెప్పినవి చెప్పినట్టు చేస్తే మీరు నాకు చెప్పాలి స్నేహితులు. చూసారా? నేను చెప్పినది చెప్పినట్టు మీరు చేస్తే మీరు నాకు. ఇప్పుడు చెయ్యనోడి సంగతి
వాడికి స్నేహితులు ఎవరాడు? సాతాను. జాగ్రత్త. కొంతమంది ఆలస్యం చేయకుండా అరగంట కూడా వాక్యం వినకుండా రావడం, కూర్చోవడం, నిద్రపోవడం. రావడం 3 పనులు చెప్పాలి. కూర్చోవడము, సైతాను గాడు ఆడేయడం. వాడు మన పక్కన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవడు నిద్రపోతాడా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చుచ్చుకొడదామా అని చూస్తుంటా. అర్థమైందా? రావడం చెప్పండి, కూర్చోవడము, వాడొచ్చి నీ పక్కన కూర్చో. ఎక్కడ ఎక్కడ నువ్వు అగ్ని ఒలే ఉండాలి. ఆమె నీ దగ్గరికి ఈగలు వస్తే ఏమవుతాయి? అగ్ని దగ్గరికి ఈగలు వస్తే ఏమవుతాయి? చెప్పలేకపోతారు, అల్లాడిపోతారు చెప్పడానికి కదా. అగ్ని దగ్గరికి ఈగలు వస్తే ఏమవుతాయి? ఆరిపోయిన దీపం కాడికి ఈగలు వస్తే ఏమవుతాయి? హాయిగా ఉంటాయి, పడుకుంటాయి అక్కడే. నువ్వు ఆరిపోయిన దీపముగా ఉండకూడదు, వెలుగుతున్న దీపముగా. అందుకు దేవుడు నీ జీవితంలోకి శ్రమలు అనుమతిస్తాడు. 5వ కారణం చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం ప్రియులరా. 5వ కారణం, లోక సంబంధులము కాదని నిరూపించుకొనుటకు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 15:19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఒక డ్రామా వేస్తుంటారు అనుకో, అక్కడ డ్రామా వేస్తున్నారు, ఇక్కడ ప్రార్థన పెట్టా. ఇప్పుడు చెప్పాలి, ఎక్కడ ఎక్కువ మంది ఉంటారా, అక్కడ ఎక్కువ మంది ఉంటారా? ఏడెవడో పోకపోతే బాబా ఏమన్నా అంటాడని ఈమొస్తుంది, ప్రార్థనకు బాబోతే ఆ మామ ఏమన్నా అంటాడు, ఇంకొక ఆమె వస్తుంది. ప్రార్థన పోకపోతే ఆయన ఏమన్నా అంటాడు. ఇదే తప్ప మనము లోక సంబంధులము కాదు. మన సహవాసము, మన సంబంధము దేవునిలోనే. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. లోకంలో కాదండి. లోకము, దాని జనాలు ఎక్కువ మందే ఉంటారు. ఇంకా చదవండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. వారిని లోకము ద్వేషిస్తారు. ప్రియులరా, ద్వేషించిన మనము నిరూపించుకోవాలి, మనము దేవుని సంబంధులము. మనలను లోకము ద్వేషించిన మనము దేవుని సంబంధులమని నిరూపించుకోవాలి. ఎంత ప్రభగట్టారు, ఎంత డ్రామా ఆడుతున్నారు. మనకు సంబంధమే చెప్పాలి, మనకు సంబంధమే. ప్రార్థన చేసుకో, హాయిగా వాక్యం చదువుకో, హాయిగా నిద్రపో. యేసయ్య నీతో ఉండునుగాక. తిరణాలకు పోయినోని గదిలేండి, ఉదయము ఏం చెబుతాడు? ఈ పక్క ఆవలిస్తుంటాడు, ఈ పక్క చెరుకులని నగిలి సొల్లు గార్చుకొని ఉంటాడు. కుక్క తిరిగినట్టు ఆడు తిరిగి ఈడు తిరిగి, వాడు తగిలి ఈడు తగిలి, అసలు వచ్చి పండుకుంటే ఇంకొక తిరణాలు కనపడుతుంటుంది. తేడా తెల్లారింది తెలియదు, లేపితే లేయరు. ఏదైనా మావాడు రాత్రి ఘనకార్యం చేసినాడని చెప్పరు. ఏం చేశారు? అది నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళుద్ది. ఆమె దేవుని బిడ్డలం, దేవుని సంబంధులం. లోకానికి మనతో సంబంధమే లేదు. మనము దేవుని నిరూపించుకోవాలి. అక్కడ తిరణాలు జరగని, ఇంకొకటి ఏదైనా జరగని, నీ మోకరిల్లేతనము ఆగకుండునుగాక, నీ ప్రార్థన ఆగిపోకుండునుగాక, నీ పాటలు ఆగిపోకుండునుగాక, నీ వాక్య ధ్యానము ఆగకుండునుగాక. ఇవన్నీ నీకున్నప్పుడు ప్రభు వచ్చి నీ ప్రక్కన కూర్చుండునుగాక. కాబట్టి మనము లోక సంబంధులము కాదని నిరూపించుటకే నీ ప్రక్కనే శోధన వస్తుంది, నీ ఎదురుగానే నీ శోధన వస్తుంది.
నీ కళ్ళకు కనబడే మరో శోధన వస్తుంది. వాటిని జయించి మనము ప్రభు వైపే తిరగాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను, అందరికి వందనాలు, బాగా చదువుతారు, మళ్ళా చదువుదాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో ముందుగానే తెలియజేస్తున్నా. ఏ మాటలు అవి? మీకు లోకములో శ్రమ కలుగును. మనకు లోకంలో ఏం కలుగుద్ది? అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును. ఎంత అద్భుతమైన లోకాన్ని ప్రభు ఏం చేశాడు? మనం కూడా ఏం చేయాలి? ఒక్కొక్కడు వచ్చి, అబ్బా నేను ఇంట్లో జయించలేకపోతున్నా, దాన్ని జయించలేకపోతున్నా, అబ్బా ఈయన్ని నేను జయించలేక. ఇవి కాదు జయించాల్సింది. అసలు ఎవరిని? సైతానును, వాని సంబంధులను, వాని క్రియలను ప్రభు జయించాడు, మనకు చూపించాడు. మనము కూడా జయించి ప్రభుతో, ప్రభు రాజ్యములో ఉందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.